అరటిపండు చాలామందికి ఇష్టం. ఆరోగ్యం అనుకుంటూ ఉంటారు. ఇది నిజం కూడా. అయితే కాంబినేషన్స్ తోటే రిస్క్. మెయిన్గా అరటిపండుని ఒక ప్రత్యేకమైన పండుతో కలిపి స్మూతీగా లాగా తయారు చేసుకొని తీసుకుంటే మాత్రం ఆరోగ్యరీత్యా మీకు నష్టం జరుగుతుంది. ఇంతకీ ఎలా తీసుకోకూడదు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సాధారణంగా మనం ఆరోగ్యకరం అని అనుకుని భావించేటటువంటి అరటిపండు స్మూతీలు శరీరానికి అందే కీలకమైన పోషకాలను అడ్డుకుంటాయి. ఇంతకీ ఒక పండు మరొక పండులో ఉండేటువంటి శక్తిని ఎలా హరిస్తుందో మీకు తెలుసా? అరటిపండులో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ అనేది గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లావనాల్స్ అనే పదార్థాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఆరోగ్యకరమైన మిశ్రమం అని మనం నమ్మే ఈ కలయిక అసలు ఎందుకు వికటిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? బెర్రీలతో పాటుగా అరటిపండుని కలిపి తీసుకున్నప్పుడు శరీరంలో ఫ్లావనాల్స్ శోషణ ఏకంగా 84% వరకు తగ్గిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ పోషక నష్టాన్ని నివారించి గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే అసలు ఈ పండ్లని ఎలా జత చేయాలి, ఏం కాంబినేషన్స్ మంచివి మీకు తెలుసా? స్మూతీల తయారీలో మనం చేసేటువంటి చిన్న పొరపాటు పోషకాలని ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది అరటిపండుతోటి స్మూతీలు తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. అయితే ఆవిరయ్యే ప్రమాదం ఉంది కొన్ని కాంబినేషన్స్ తోటి. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా పద్ధతి ఉంటుంది. అంటే ఏ పదార్థాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి అంశాలను బట్టి. కాబట్టి అరటిపండుని అసలు ఎలా తీసుకోవాలి, దేంతో కలపకూడదు, దేంతో కలపచ్చు, ఈ ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. అరటిపండుని బెర్రీలతోటి కలిపి స్మూతీగా తీసుకున్నప్పుడు శరీరానికి అందే ఫ్లావనాయిల్స్ అనేటటువంటి పోషకాల స్థాయి భారీగా పడిపోతుంది. ఆహార పదార్థాల కలయిక అనేది కేవలం రుచి కోసమే కాకుండా పోషకాల శోషణ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అసలు ఈ పండ్ల కలయిక వెనక ఉన్నటువంటి అసలు చిక్కేమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది పాలు లేదా పెరుగుతో పాటుగా రకరకాల పండ్లను కలిపి స్మూతీలు తయారు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అరటిపండు అనేది స్మూతీలకు మంచి రుచి, అలాగే చిక్కదనాన్ని ఇస్తుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు జరిపినటువంటి తాజా అధ్యయనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. కొన్ని రకాల పండ్లని కలిపి తీసుకోవటం వల్ల ఆశించిన ప్రయోజనం అందకపోగా శరీరానికి అవసరం ఉండే యాంటాక్సిడెంట్లు కూడా నశిస్తాయి. ముఖ్యంగా అరటిపండులో ఉండేటువంటి రసాయన గుణాలు ఇతర పండ్లలో ఉండేటువంటి పోషకాలని దెబ్బతీస్తాయి. ఈ సందర్భంగా అసలు ఫ్లావనాల్స్ తాలూకు ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాలి. మన శరీరానికి ఫ్లావనాల్స్ అనేవి చాలా అవసరం. ఇవి సహజంగా లభించే బయో యాక్టివ్ కాంపౌండ్స్ అని చెప్పొచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే మెదడు పనితీరుని వేగవంతం చేస్తాయి. ఇవి యాపిల్స్, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, ద్రాక్షలతో పాటుగా కోకో లాంటి పదార్థాలు సమృద్ధిగా మనకి లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అయితే ఈ ఫ్లావనాల్స్ అనేవి అరటిపండుతోటి జత కట్టినప్పుడు వాటి శక్తిని కోల్పోతాయి. ఈ సందర్భంగా అసలు అరటిపండులో ఉండేటటువంటి PPO ఎంజైమ్, దీని గురించి మీరు తెలుసుకోవాలి. అరటిపండులో పాలిఫినాల్ ఆక్సిడేజ్ PPO అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ అనేది గాలి తగిలినప్పుడు పండు గోధుమ రంగులోకి మారటానికి కారణమవుతుంది. మనం అరటిపండుని కట్ చేస్తాం కదా, లేదా కట్ చేసినప్పుడు కానీ, లేదా స్మూతీ కోసం మిక్సీ పట్టినప్పుడు కానీ ఈ ఎంజైమ్ అనేది విడుదలవుతుంది. ఇది ఆహారంలో ఉండేటువంటి ఆ ఫ్లావనాల్స్ ఉన్నటువంటి పదార్థాలతోటి కలిసినప్పుడు వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది, ఆక్సీకరణం చేస్తుంది. దీనివల్ల ఆ పోషకాలు శరీరం గ్రహించడానికి వీలు లేకుండా మారిపోతాయి. అరటిపండు మాత్రమే కాదండి, బీట్రూట్ ఆకులు ఇలాంటివి కూడా ఈ ఆహారాలు వీటిలో కూడా ఈ ఎంజైమ్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఈ సందర్భంగా అసలు పరిశోధనలో ఉండేటువంటి ఆ కీలక ఫలితాలు, వీటిని మీరు తెలుసుకోవాలి. అంటే ఈ అంశం మీద శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాన్ని కండక్ట్ చేశారు. ఒక బృందానికి అరటిపండు కలిపిన స్మూతీని, మరొక బృందానికి బెర్రీలతోటి మాత్రమే చేసిన స్మూతీని ఇచ్చారు. ఫలితాలు విశ్లేషించినప్పుడు అరటిపండు స్మూతీ తాగిన వాళ్ళ రక్తంలో ఫ్లావనాల్ స్థాయి చాలా తక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. కేవలం అరటిపండు కలపటం వల్ల ఫ్లావనాల్స్ శోషణ అనేది 84% తగ్గిపోయింది. అంటే మనం ఎంతో ఖరీదైన బెర్రీలు కొని తిన్నప్పటికీ కూడా అరటిపండుతో కలిపి తీసుకోవడం వల్ల వాటి ఫలితం దాదాపుగా 0 అని తేలిపోయింది. ఇదే సందర్భంగా అసలు ఈ తక్కువ PPO ఉన్నటువంటి పండ్ల ఎంపిక, ఇది మీరు తెలుసుకోవాలి.
మనం ఫ్లావనాల్స్ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో పొందాలంటే తక్కువ పీపీఓ ఉన్న పండుని ఎంచుకోవడం బెస్ట్. ఇవిటివి ఉదాహరణకు ఆరెంజ్. ఈ నారింజ పండు లేదా ఆరెంజ్లో ఈ పీపీఓ ఎంజైమ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రెండోది పైనాపిల్. ఈ అనాస పండులో కూడా ఈ ఎంజైమ్ ప్రభావం తక్కువ. అలాగే మామిడి పండుని బెర్రీలతోటి కలిపి తీసుకున్న పోషక నష్టం అనేది జరగదు. ఇక పెరుగు అనేది స్మూతీలకి మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా అసలు భారతీయ అలవాట్లు, అలాగే మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటిని మీరు తెలుసుకోవాలి. భారతదేశంలో అరటిపండు అనేది ఒక ప్రధానమైన పండు. ఇది తక్కువ ధరలో లభించడమే కాకుండా తక్షణమే శక్తినిస్తుంది. అయితే బెర్రీలు లేదా ఫ్లావనాల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకున్నప్పుడు అరటిపండుని దూరం పెట్టడం మంచిది. ముఖ్యంగా ఉదయం పూట వ్యాయామం తర్వాత స్మూతీలు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. మీకు ఫ్లావనాల్స్ ప్రయోజనం కావాలి అనుకుంటే బెర్రీల స్మూతీలో అరటిపండుకు బదులుగా యాపిల్ లేదా నారింజ రసం వాడచ్చు. సరే, మరి ఆరోగ్యకరమైన స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. అరటిపండు అనేది మీకు ఇష్టమైన పండు అయితే దాన్ని విడిగా లేదా పీనట్ బటర్ అంటే వేరుశనగ చట్నీ లాంటిది దాంతో మీరు ఇలాంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. ఫ్లావనాయిల్స్ అధికంగా ఉండేటువంటి బ్లూబెర్రీలు, రాస్బెర్రీస్ ఇలాంటి వాటిని ఉపయోగించి స్మూతీని చేసుకునేటప్పుడు కేవలం పెరుగుతో కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తక్కువ పీపీఓ పండ్లను మాత్రమే మీరు వాడాలి. ఇవి శరీరానికి యాంటీఆక్సిడెంట్లని సరైన పద్ధతిలో అందిస్తాయి. స్మూతీ అనేది కేవలం ఈ కడుపు నింపడానికి కాదు, కణాలకి బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. పండ్ల కలయికలో చేసేటువంటి చిన్న మార్పులు శరీరానికి అందేటటువంటి పోషకాలపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అరటిపండులో ఉండేటటువంటి ఎంజైమ్ అనేది ఆరోగ్యకరమైనటువంటి ఫ్లావనాల్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారం శరీరానికి ఔషధంలాగా పనిచేయాలంటే సరైన పదార్థాలను జత చేయటం, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి ఎంతో ముఖ్యం. సరైనటువంటి ఆహార విజ్ఞానమే సంపూర్ణ ఆరోగ్యానికి తొలిమెట్టు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.